అలాగే గురువుగారు మార్చి 1 నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి? మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శుక్రుడు మరియు శని సంచార స్థితి, మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి కూడా జరుగుతుంది. కనుక ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఏడాది కాలము సంపూర్ణమవుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీరు అనుకుంటున్న నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు, షేర్లు, ఐశ్వర్యప్రాయమైన జీవితము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ గురువు కారణం చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, ఎదుటి వారిని గౌరవించడం, గౌరవించబడగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి, వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృశ్యకారకుడు రాహు సంచారం చేయడం వల్ల, కుజదోష ప్రభావం కారణం వల్ల ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు దయచేసి లంచాల అవతారం ఎత్తినట్లయితే మీరు రాబోయే కాలం చాలా ఇబ్బందికరం ఉంటుంది. లంచం ఇవ్వడము తప్పే, తీసుకోవడము తప్పే. కనుక ఎందుకంటే శని యొక్క ప్రభావం చేత, కుజుడి యొక్క ప్రభావం చేత సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ 15 రోజులు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగినట్లయితే రాబోయే కాలమంతా సువర్ణపు యుగమే అని చెప్పి భావించాలి.